రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినటువంటి కొంతమంది మీడియాకి సంబంధించినటువంటి అధినేతలు, ఆ మీడియాలో పనిచేసేటువంటి ప్రతినిధులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన మన్ననలు పొందేందుకు, ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు కొంతమంది ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. బడా మీడియా అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతున్నారంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ నిజంగా? ఇప్పుడు మీడియాకు సంబంధించి వచ్చేటప్పటికి జర్నలిస్ట్గా అసలు రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ కెరీర్ ఒక మ్యాగజైన్లో పనిచేశాడు. ఒక జర్నలిస్ట్ సీఎం అయినటువంటి సందర్భం ఇది. జర్నలిస్టులు అందరూ గర్వపడాల్సినటువంటి ఒక ఘట్టం అనుకోవాలి. ఇంతవరకు జర్నలిస్టులు సీఎం అయినట్టు దాఖలా లేవు. ఒక చిన్న మ్యాగజైన్లో, జాగృతి అనేటువంటి ఒక మ్యాగజైన్లో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి, ఆయన ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. చూసారో లేదు, ఒక ఫోటో ఉంది, ఒక ఫోటో వైరల్ అవుతుంది. అప్పుడు చాలామంది గుర్తుపట్టరు. అది జాగృతి అనేటువంటి ఒక మ్యాగజైన్లో ఒక చిన్న జర్నలిస్టుగా ఒక పేజీ పెట్టేటువంటి ఒక డిజైన్ చేసిన డిజైనర్గా జాయిన్ అయ్యి జర్నలిస్ట్ వృత్తితో ఆయన తన జీవనోపాధిని స్టార్ట్ చేసి ఇవాళ ఆయన సీఎం అయ్యారు. అంటే జర్నలిస్టులందరికీ ఇది ఒక గర్వకారణం. ఇక మీడియా హౌసెస్లో ఇప్పుడు ఏ విధంగా అయితే జీరో నుంచి పాలిటిక్స్లో మహామహుల్ని హేమాహేమియల్ని తలదన్నేలా రాజకీయం చేసేసి దూసుకుపోయి దూకుడుగా ఇవాళ సీఎం అయ్యాడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అని అంటే అది ఒక పెద్ద అచీవ్మెంట్. అలాగే మీడియాలో ఒక సాధారణ జర్నలిస్ట్గా జీవనం ప్రారంభించి ఆ మీడియాకే అధిపతి అయింది రాధాకృష్ణ. ఎంత సినిమాటిక్గా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిది కూడా ఒక సినిమాలాగా ఉంది. ఇప్పుడు కొన్ని ఏళ్ల తరబడి జీవితం మొత్తం కష్టపడిన సీఎం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పట్టుమని 25 సంవత్సరాలు కూడా లేదు రేవంత్ రెడ్డి రాజకీయ కెరియర్. ప్లస్ టర్నింగ్ పాయింట్స్ తీసుకుంటే మనం అతని జీవనోపాధి కోసం ఇక్కడ రావటం, జైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడి కూతురుతోటి లవ్లో పట్టడం, అదొక టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత జెడ్పీటీసీ కావటం, ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ కావటం, ఇమీడియట్గా ఎమ్మెల్సీకి పోటీ చేయటం. ఆ ఎమ్మెల్సీ పోటీలో అక్కడ టీడీపీ సపోర్ట్ చేసింది. అప్పుడు 2007లో టీడీపీ సపోర్ట్ చేసినందువల్ల ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీ అయ్యి తర్వాత టీడీపీలో చేరి టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు. ఎమ్మెల్యే 3వ కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో ఓడిపోయాడు. 6 నెలలు జరగకుండానే మల్కాజ్గిరిలో మళ్ళీ ఎంపీగా గెలవడానికి కారణం తెలుగుదేశం పార్టీ, లేకపోతే కాడు. మల్కాజ్గిరి మొత్తం సెటిల్, అదొక టర్నింగ్ పాయింట్. మల్కాజ్గిరిది ఒక టర్నింగ్ పాయింట్ ఆయనకి. జైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడి కూతురుతో లవ్లో పెళ్లి చేసుకోవటం, లవ్లో పడి అదొక టర్నింగ్ పాయింట్. సో ఇవన్నీ సినిమాటిక్గా ఉంది. అంటే కొందరి జీవితాల్లో ఇలా ఉంటాయి తప్పితే అందరికీ సాధ్యం కాదు. అలాగే రాధాకృష్ణ చూసుకుంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యాడని చెప్పి అందరికి తెలిసిన విషయమే. ఒక మామూలు రిపోర్టరు ఒక మీడియాకి అధిపతి అయ్యాడు. ఇవాళ ఒక మీడియాకి అధిపతి అయ్యారు కదా, అది ఆయన కూడా ఒక సినిమా లాగా ఉంది. కాబట్టి మీడియాకి రేవంత్ రెడ్డికి కూడా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి మీడియాకి సంబంధించి అందరూ హాజరవుతారా లేదంటే ఖచ్చితంగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే మీడియాకు సంబంధించి 2018 నుంచి 2018 కాదు, ఉద్యమం సమయం నుంచి కూడా కేసీఆర్ మీడియాని భయపిస్తూనే వచ్చాడు. ఫస్ట్లో భయపించేవాడు ఉద్యమం అప్పుడు. ఆ తర్వాత వాళ్ళని లోపరుచుకున్నాడు. అంటే మీడియా గొంతుకుని నొక్కేసేటువంటి ప్రయత్నం చేశాడు కేసీఆర్. చాలా వ్యూహాత్మకంగా ఏం చేశాడంటే ఉద్యమకారుల్ని ఎవరైతే ఉన్నారో కొంతమందిని వాళ్ళని అప్పట్లో మీడియాలో వీళ్ళే ఫోన్ చేసి రిక్రూట్ చేసేవాళ్ళు. రిక్రూట్ చేసిన తర్వాత వీళ్ళు మీడియా అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ కొన్ని అక్రమ ఆస్తులు, ఆక్రమణలు ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఆంధ్ర బేస్డ్ వాళ్ళు అందరూ మీడియాకు సంబంధించి అప్పుడు ఆ ఉద్యమ సమయంలో. కాబట్టి దాన్ని బూచిగా చూపించి మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులని కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళని మీడియాలో చూపించారు ఫస్ట్ ఫేజ్లో. ఆ తర్వాత ఏం చేశారంటే ఉద్యమం తారాస్థాయికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ఆకస్మికంగా మరణించిన తర్వాత వాళ్ళనే ఇన్ఛార్జీలు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఒత్తిడి కూడా కొన్ని మీడియా సంస్థల మీద తీసుకొచ్చి ఆయన కూడా ఒక మీడియా సంస్థని స్థాపించేశాడు. 2014 అధికారంలోకి వచ్చిందన్న ఆయన కూడా ఒక మీడియా సంస్థని స్థాపించేసుకున్నాడు. మీడియా సంస్థను పెట్టేసుకొని అసలు ఎవరైతే సపోర్ట్ చేయరో వాళ్ళకి మేము యాడ్స్ ఇవ్వమని చెప్పి యాంగిల్లో వాళ్ళ సంస్థకి యాడ్స్ ఇచ్చుకుంటా సంపాదన మొదలు పెట్టుకున్నారు వాళ్ళు. సో దాంతో అందరూ లైజనింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా సంస్థలన్నీ లైజనింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. సో ఆ తర్వాత ఏం చేశారు, 2018 వచ్చేళ్ళకి లైజనింగ్ పోయేసి మొత్తం బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు. మీడియానే ఒక
బ్లాక్మెయిల్ చేసి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక్క న్యూస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. 2018 నుంచి 2023 వరకు మన ఎలక్షన్ జరిగేంత వరకు ఒక్క న్యూస్ ఇచ్చినటువంటి ప్రధాన మీడియా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే 90% న్యూస్ ఉంటాయి. తెలంగాణలో జరిగిన అరాచకాల గురించి కానీ, తెలంగాణలో జరిగినటువంటి అక్రమాల గురించి కానీ, తెలంగాణలో జరిగిన అవినీతి గురించి కానీ ఒక్క న్యూస్ కూడా వేసేవాళ్ళు కాదు. ఒక్క న్యూస్ కూడా మేజర్ ఇష్యూ పేపర్ లీకులు న్యూస్ కూడా వేయడానికి కూడా భయపడిపోయింది ప్రధాన మీడియా. కాబట్టి మీడియా సంస్థలన్నీ టైం కోసం వెయిట్ చేస్తున్నాయి. మీడియా సంస్థల యాజమాన్యాలు, మీడియా సంస్థలు కాదు, మీడియా సంస్థలు జర్నలిస్టులు కాదు, మీడియా సంస్థల యాజమాన్యాలన్నీ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చింది, ఇక్కడ కేసీఆర్ అయిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి వాస్తవంగా కేసీఆర్ పరిపాలనలో సూసైడ్ చేసుకున్న వాళ్ళు జర్నలిస్టులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు సార్. ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఉంది కదా, జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఉంది. 2007లో అందరూ తలా 2 లక్షల రూపాయలు కట్టారు. అంటే సుమారుగా 25 కోట్లు గవర్నమెంట్కి కట్టారు. 2007 నుంచి ఇప్పటి వరకు అనేక కోర్టు కేసులన్నీ అయిపోయి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ఇచ్చినా కానీ గత 5-6 సంవత్సరాల నుంచి ఆ సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టేసి స్థలాలు ఇవ్వలేదు. ఆయన ఊరికి ఇస్తున్నాడా? ఇవ్వట్లేదుగా. 25 కోట్లు తీసుకున్నారు. 25 కోట్లు 2007లో తీసుకుంటే ఇప్పుడు ఎంత అవుతుంది? ఒక్కొక్కరు 2 లక్షలు కట్టారు. వాళ్ళల్లో మొత్తం సుమారుగా 1100 మంది ఉంటే 40 మంది చనిపోయారు. ఆ పాపం తగలదా? ఊరికైతే ఇవ్వట్లేదుగా గవర్నమెంట్కి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇక్కడ బంజారా హిల్స్లో పార్టీ ఆఫీస్ ఉంది. కోకాపేటలో 5 ఎకరాలు కేటాయించుకున్నాడు. ఎలా కేటాయించుకుంటాడండి? ఆల్రెడీ పార్టీ ఆఫీస్ ఉంది, అధికారం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ కోకాపేటలో ఇంకొక 5 ఎకరాలు కేటాయించుకొని కోకాపేటలో 100 కోట్లు ఉందని చెప్పి ఆయనే చెబుతున్నాడు కదా. 5 ఎకరాలు ఎట్లా కేటాయించుకోవడం ఇంకో పార్టీ ఆఫీస్కి? అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ సిటీ ఆఫీస్ ఉంటే ఇంకోటి సిటీ ఆఫీస్కి మళ్ళీ 3000 గజాలు ఎక్కడ ఈ బంజారా హిల్స్లోనే మళ్ళీ కేటాయించుకున్నారు. ఎలా కేటాయిస్తారు? సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో కాబట్టి సరే, ఓకే, పాపం పండింది తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, ఓకే, గుడ్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ విజయం వాస్తవంగా రేవంత్ రెడ్డికి ఏం సపోర్ట్ చేయలేదు మీడియా, ప్రధాన మీడియా సపోర్ట్ చేయలేదు, ప్రధాన మీడియా సపోర్టే చేయలేదు. కాకపోతే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా దాదాపు 1.5 year 2 years నుంచే సోషల్ మీడియాని నమ్ముకున్నాడు. సోషల్ మీడియాని బేస్ చేసుకొని అతను మొత్తం రాజకీయం చేసి తెలుసు, ఆయనకి మొత్తం తెలుసు, రేవంత్ రెడ్డికి ఎవ్రీథింగ్ తెలుసు. మీడియా తను కబ్జా చేశారు కేసీఆర్, తర్వాత సినిమా ఇండస్ట్రీని కబ్జా చేసేసారు, తర్వాత ఫార్మా ఇండస్ట్రీని కబ్జా చేశారు, హెల్త్ సెక్టర్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. రియల్ ఎస్టేట్ అయితే ఇక చెప్పవసరం లేదు. ఈ టాప్ 20 కంపెనీస్లో మొత్తం వాళ్ళ షేర్లే ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుంటాడు. అంటే ఎవ్రీథింగ్ తెలుసు రేవంత్ రెడ్డికి, ప్రతిదీ తెలుసు. కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారు, ఎలా కబ్జా చేశారు, తెలంగాణలో ధరణి పోర్టులు పెట్టుకుని ఎన్ని వేల ఎకరాలు చేశారు అనేది ఎవ్రీథింగ్ చెప్తుంటాడు కదా. దాదాపు 35,000 ఎకరాలు ఆక్యుపై చేశారు వాళ్ళని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. సో కాబట్టి మీడియా హౌసెస్ ఇప్పటి వరకు కల్వకుంట్ల ఫ్యామిలీ తోటి అణిగి వాళ్ళ అండర్లోనే పనిచేసింది, డౌటే లేదు. ప్రధాన మీడియా 1-2 సంస్థలు తప్ప. ఇప్పుడు ఒక స్వేచ్ఛ ఇచ్చినట్టు మీడియా యాజమాన్యాలు ఫీల్ అవుతుంది. కాబట్టి అందరూ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మీడియా సంస్థల అధిపతులు అందరూ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, అంటే తెలుగులో మేము నెంబర్ 1 అంటూ మేము నెంబర్ 1 అని కొన్ని ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ ప్రతినిధులను దూతలుగా పంపించి ఏదో ఇప్పుడు మంతనాలు చేస్తున్నారు అన్నట్టు కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అంటే ఇక్కడ మీడియా సంస్థల్లో కొన్ని ఏంటంటే వాటిపైన వాటి చేసుకోమని కక్ష కట్టల, కానీ ప్రధానమైనటువంటి ఒక మీడియా సంస్థ రేవంత్ రెడ్డి మీద కక్ష కట్టింది. కారణం ఏంటంటే కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీడియా సంస్థ అది. సో కేసీఆర్ సంబంధించినటువంటి మీడియా సంస్థ అది ఎప్పుడు వెలమ క్యాస్ట్, అదే పద్మనాయకులు అని చెప్తుంటాడు రేవంత్ రెడ్డి. పద్మనాయకుల వారసులే వెలములు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుంటారు. సో కాబట్టి వాళ్ళని నమ్మొద్దు, వాళ్ళ సమాజానికి చాలా ద్రోహులు అని చెప్పి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు. సో వాళ్ళ అండర్లో ఉండేటువంటి మీడియా కక్షగట్టి రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి చేసింది. ఈవెన్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యేటప్పుడు కూడా యాంటీ న్యూస్ ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి తనే అవుతాడు రేవంత్ రెడ్డి అని భావించిన వెంటనే అప్పుడే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీడియా అధిపతి ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఒక అతన్ని లైజనింగ్ కోసం పంపించేసాడు. లైజనింగ్ కోసం పంపిస్తే రేవంత్ రెడ్డి తిరస్కరించినట్టు కూడా తెలుస్తుంది. ఆ జర్నలిస్ట్ కూడా భంగపడి వెనక్కి వచ్చాడని కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆ మీడియా సంస్థ అధిపతి ఉన్నాడో అతను లైజనింగ్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన కూడా అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే నాకు తెలిసినంత వరకు అతనికి ఇన్విటేషన్ పంపించకపోవచ్చు.
ఇన్విటేషన్ పంపించే అవకాశం పర్సనల్గా అతనికి. మీడియా సంస్థలకు సహజంగా మీడియా సంస్థలు పేరు రాసి పంపిస్తారు అందరికీ, బట్ పర్సనల్గా ఆ మీడియా సంస్థ యజమానికి మాత్రం పంపించేటువంటి అవకాశం ఉండదు అనుకుంటున్నాను నేనైతే. అతను రావాలని కూడా రేవంత్ రెడ్డి కోరుకోడు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని వీళ్ళంత డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం ఆ మీడియా సంస్థ యాజమాన్యం చేశాడనేది రేవంత్ రెడ్డి తెలుసు. ఆ స్వామీజీ కూడా దాన్ని వెనక ఉన్నాడు, తనని డ్యామేజ్ చేయడానికి కేసీఆర్ని ఏదో కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అనేది కూడా రేవంత్ రెడ్డి తెలుసు. కాబట్టి మీడియా సంస్థలకు సంబంధించి అందరికీ ఇన్విటేషన్ పంపిస్తారు, పర్సనల్గా కూడా ఫోన్ చేసే అవకాశం ఉంది. కానీ ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి యజమానికి మాత్రం పర్సనల్గా ఫోన్ చేసే అవకాశం లేదు, జనరల్గా ఇన్విటేషన్ పంపిస్తారు. బట్ మీడియా సంస్థలు అధిపతులు అందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది.